వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. ఢిల్లీలో జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ వెనక టెర్రరిస్టులు ఉన్నారా? అక్కడ ఉన్నదే నిజంగానే టెర్రరిస్టులేనా? స్టూడెంట్స్కి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదా అంటే అవుననే అనిపిస్తున్నాయి. అసలు వాళ్ళు చేసేటువంటి ప్రొటెస్ట్ దేనికి? నిట్కి సంబంధించి పేపర్ లీకేజ్ అయింది, దాని మీద వెంటనే దాన్ని సరిదిద్దుకోవాలి, దానికి సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలి అనేటువంటి దాన్ని నినాదంగా తీసుకుని ముందుకు వచ్చారు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి? ఇక్కడ అసలు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు? వాళ్ళకి అసలు ఈ నిట్టికి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి ఏంటి సంబంధం? అసలు ఒక్కొక్కడు ఎవడొస్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నారు? అసలు అక్కడ ముందు ముఖ్యంగా పోలీసులు నిన్న లాఠీ చార్జ్ చేయవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజంగా ఒక స్టూడెంట్ ఒక బ్లాక్ కలర్ షర్ట్ వేసుకుని మీరు అక్కడ ఒకరిని చూస్తూ ఉంటే వాడిని పాపం పోలీసులు చితక్కొట్టేస్తున్నారు. అయ్యో పాపం అనుకునే లోపే ఆ పనికి మాలిన వెధవ వాడేం చేశాడో అక్కడ చూస్తే అర్థమవుతుంది. పోలీసుల దగ్గరికి వెళ్ళి పెప్పర్ స్ప్రే కొడుతున్నాడు వాళ్ళ ముఖం మీదకి వెళ్ళి. వాళ్ళు ఏమన్నా చేతులకి గాజులు వేసుకుని కూర్చుంటారా? లాగి కొట్టక ముద్దు పెట్టుకుంటారా ఏంటి వాడిని? అదే చేశారు. లారీలు రాళ్ళు, ఇష్టం వచ్చినటువంటి మాటలు, అక్కడ జిహాదీ అనేటువంటి స్లోగన్సు, రాముణ్ణి లేదంటే హిందుత్వాన్ని తిట్టేటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలాలు, కాశ్మీర్ ఆర్టికల్ 360ని రద్దు చేయాలంటూ కొంతమంది గోల. అసలు చేస్తున్నటువంటి ప్రొటెస్ట్ ఏంటి? అక్కడ ఆడెవడో అక్కడ కూర్చుని నిరాహార దీక్ష చేస్తుంటే అక్కడ జరుగుతున్నటువంటి దాని గురించి మాట్లాడకుండా హిందుత్వం ఎందుకు వచ్చింది? ఇక్కడ పాలస్తీనా జెండాలు ఎందుకు వచ్చాయి? ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ స్లోగన్స్ ఎందుకు వచ్చాయి? ఆర్టికల్ 360కి సంబంధించి రద్దు చేయాలనేటువంటి ఆ మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? అసలు దీనికి దానికి ఏం సంబంధం? రాముడికి లేదంటే కృష్ణుడికి నిట్టికి పేపర్ లీకేజ్కి ఏంటి సంబంధం? కోహ్లీని లేదంటే ఇంకొకళ్ళని వీళ్ళ మాటలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? అసలు అక్కడ ఉన్నది అసలు నిజంగా చెప్పాలంటే ఒక్కరు కూడా స్టూడెంట్స్ లేరేమో అనిపించింది. ఉన్నా కానీ ఎవరైతే అక్కడ నిజంగానే నిస్వార్థంగా జరుగుతుందని వచ్చిన వాళ్ళు కూడా అక్కడ జరుగుతున్నటువంటి ఆ ప్రొటెస్ట్ తీరును చూసి ఒక్కొక్కడు నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కడి ముఖం మీద ఊసి మరీ వెళ్తున్నారు. అరే మేము వచ్చింది నిట్టేదో జరిగిందన్నారు కదా, దాని గురించి మాట్లాడతారేమో అని చూస్తే ఆర్ఎస్ఎస్ని తిడతాడు, ఇంకొకడు వచ్చి మోదీని కాల్ చేయాలంటాడు, ఇంకొకడు వచ్చి హిందువుని తిడతారు, భారత మాతాకి జై అనద్దు అంటాడు, రాముణ్ణి జై అనద్దు అంటాడు, ఆ ప్రకాష్ రాజ్ గారు వచ్చి జై శ్రీరామ్ అనద్దు అంటాడు, ఇంకొకళ్ళు వచ్చి అల్లానే దేవుడు అని చెప్తాడు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఇదే చాలామంది ఆశ్చర్యంగా మాట్లాడుతున్నారు. ఈరోజు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు అంటే ఇది ముమ్మాటికి అక్కడ కొంతమంది ఆటంకవాదులు అంటే టెర్రరిస్టుల రూపంలో అక్కడ తయారయ్యి చేసినటువంటి విధ్వంసమే. పోలీసుల మీద అత్యంత కిరాతకమైనటువంటి దాడులే దీనికి కారణంగా చెప్పాలి. 100కి 100% ఢిల్లీ పోలీసులు అక్కడ చేసినటువంటి దానికి డెఫినెట్గా మద్దతు ఇవ్వాలి. లాఠీ చార్జ్ కాదు, నిజంగా ఇంకేం చేసినా కూడా తప్పు లేదనేటువంటి భావన అయితే నాకు కలిగింది. లేకపోతే చెప్పండి, అంటే నిట్కి సంబంధించినటువంటి ఆ వివాదం జరుగుతుంటే నిట్ ఎగ్జామ్స్ జరిగిపోయాయి. ఎంతమంది అయితే దానివల్ల ఇబ్బంది పడ్డారో ఆల్మోస్ట్ 99.9% అందరూ కూడా మళ్ళీ ఎగ్జామ్ రాసేశారు. వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు డాన్సులు చేస్తుంటే వీళ్ళు మాత్రం ఆ నిట్టు పేరు చెప్పుకొని ఆ విద్యార్థుల పేర్లు చెప్పుకొని అత్యంత నీచమైనటువంటి పనులు ఇక్కడ చేసేటువంటి వ్యక్తులు తయారైపోయారు. అసలు ఇంతకీ దరిద్రం ఏంటో తెలుసా? అక్కడ సోనం వాంగ్చుక్ లేడు, ఈ కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి ఆ బాడకోగాళ్ళు ఇద్దరు కూడా పరారంతే. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రొటెక్స్ట్ పేరుతో వచ్చినటువంటి కొంతమంది సంఘ విద్రోహ శక్తులందరూ కూడా ఇక్కడ వాళ్ళు లాఠీ దెబ్బలు తింటుంటే వీళ్ళు మాత్రం పరారైపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఏం చేయాలి చెప్పండి? అలాంటి వాళ్ళని నమ్ముకుని ఈనా కొడుకులు వచ్చేసారు. ఆ వెధవల కంటే సిగ్గులేదు, ఇలా వచ్చి ఇష్టానుసారం మాట్లాడడానికి వీళ్ళకి మాత్రం సిగ్గులేదా? ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశం గాలి పీల్చుతూ ఈ దేశం తిండి తింటూ ఈ దేశం మీదే విషం చిమ్మాలనేటువంటి ప్రయత్నం చేస్తే చూస్తూ కూర్చోవాలా? ఎందుకు కూర్చోవాలి? తరిమేయాలి. కాక్రోచులు అయితే కాలి కిందేసి తొక్కి చంపాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాక్రోచులు అయితే డెఫినెట్గా సమాజానికి
దారుణమైనటువంటి కీటకాలే, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాంటి కాక్రోచ్లు ఈ దేశం మీద పడినాయి అంటే హిట్ కొట్టి మాడి మసి అయిపోయేలా చేయాల్సిందే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి వ్యక్తులు ఎంతమంది వచ్చినా ఇప్పటి వరకు ఈ దేశాన్ని వెంట్రుక కూడా పీకలేకపోయారు. వీళ్ళ తాతలు ముత్తాతలే దేశం మీదకి దండయాత్రలకు వచ్చినా కూడా ఈ దేశం ఏ మూలా కూడా చెదరనటువంటి పరిస్థితి ఉంది. అలాంటిది ఈ పిల్ల బచ్చాగాళ్ళంతా పిల్లనా కొడుకులు ఎంత చెప్పండి. వీళ్ళు ఏదో చేసేద్దాం అనుకుంటే ఈ దేశాన్ని ఏదో విచ్ఛిన్నం చేసేయాలనేటువంటి కుట్రలు పన్నితే ఆ మాత్రం తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఉందా ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలు? ఈ దేశంలో డెఫినెట్గా ఇలాంటి కాక్రోచుల్ని తరిమేయాల్సిందే. మీకు అంతగా ఈ దేశంలో రాముడు గురించో లేదంటే మోదీజీ గురించో లేదంటే ఇంకొకళ్ళ గురించి ఇబ్బందిగా ఉంటే బయట దుబ్బేయండి. ఏ పాలస్తీనా ఫ్లాగులు పట్టుకున్నారో అక్కడికి దుబ్బేయండి, లేదంటే ఇంకొక చోటకి పట్టుకున్నారు అక్కడికి దుబ్బేయండి. అంతేగాని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం, మోదీని లేపేస్తాం, వాళ్ళని లేపేస్తాం, ఎవరిని వస్తే వాళ్ళని లేపేస్తాం అంటే అసలు ఏంటి? నిజంగా ఇంకొకటి చెప్పాలంటే ఇక్కడ రాహుల్ గాంధీ గారు వేసినటువంటి ఎత్తుగడ చూస్తే చాలా భయం వేసింది. ఆయన నిన్న రాత్రి మోదీజీకి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నా చేయడం వెనక చాలా పెద్ద ఇదే ఉందేమో అనిపించింది. ఎందుకంటే సాధారణంగా రీసెంట్గా మనం శ్రీలంక కావచ్చు, లేదంటే నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, వీళ్ళు ఏవైతే అక్కడ జరిగినటువంటి విధ్వంసకాండ చూసాం. అక్కడ ఎలా అయితే ప్రధానమంత్రులకు సంబంధించినటువంటి ఇళ్ల దగ్గరికి వెళ్ళి అరాచకవాదులందరూ కూడా ఆ ఇంటిని ధ్వంసం చేసి అక్కడ ఉండేటువంటి పరిస్థితి అంతని కూడా భయంకరమైనటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. అలాంటిదే కనుక ఇక్కడ కూడా జరగాలి అని అక్కడ పెట్టారా? ఆయనని చూసి నమ్మేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసి మొత్తం దాడి చేస్తారనేటువంటి ఒక ఆలోచనతో అక్కడికి వెళ్ళారా అని అనిపించింది. అంటే నేపాల్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, శ్రీలంకలో కావచ్చు జరిగినటువంటి తీరుని ఇక్కడ రిపీట్ చేయాలని అక్కడికి వెళ్ళారా? ఎందుకంటే ఆయన ఎంపీ, ఆయన ప్రతిపక్ష పాత్రగా ఉండేటువంటి ఒక పార్టీ ఉంది, దానికి చాలా బలంగా మాట్లాడేందుకు పార్లమెంట్ ఉంది, మీడియా వ్యవస్థ ఉంది. పార్లమెంట్లో కూర్చుని అడిగితే రాజ్యాంగబద్ధంగా దానికి డెఫినెట్గా కొన్ని కోట్ల మంది చూస్తున్నప్పుడు దానికి సమాధానం బాధ్యతాయుతంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు ఉండేటువంటి మోదీజీ మీద అయినా గవర్నమెంట్ మీద అయినా సరే ఉంటుంది. మరి అవన్నీ వదిలేసి రాహుల్ గాంధీ ఓన్లీ మోదీజీ ఇంటికి ఎందుకు వెళ్ళారు? మోదీజీ రాజీనామా చేయాలంటారు. అక్కడికి ఏదో చిన్నపిల్లడు మాట్లాడినట్టు మోదీజీ రాజీనామా అనండి, అమిత్ షా రాజీనామా అనండి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనండి, ఇంకొకరు రాజీనామా అనండి అని చెప్తున్నారు తప్ప ఏంటి అసలు స్లోగన్స్? చిన్నపిల్లోడికి చేతికి ఏదో చాక్లెట్ మొక్క ఇచ్చినంత ఈజీగా అయిపోతుంది అనుకున్నారా? తెలంగాణలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఎన్నోసార్లు ఇక్కడ కూడా జరిగాయిగా, ఇంటర్వ్యూకి సంబంధించి కావచ్చు, ఎన్నో పేపర్ లీకేజీలు జరిగాయిగా. మరి అప్పుడు ఎందుకని ఇక్కడికి వచ్చి ధర్నాలు ఇంకొకటి చేయలే మీరు? ఇప్పుడు ఎందుకు అక్కడ కూర్చొని చేస్తున్నారు? అంటే మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మాత్రం మీరు చేసినప్పుడు ఎవరో పట్టించుకోరు. ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి అఖిలేష్ యాదవ్ గారి పార్టీ వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు, ములాయం సింగ్ యాదవ్ గారు ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఉత్తరప్రదేశ్లో పేపర్ లీకేజ్లు అవ్వాల? లిస్టు చాలా పెద్దగా ఉంటుంది. మరి అప్పుడు ఎందుకని చేయలే? ఇప్పుడు అక్కడికి వచ్చి వాళ్ళకి ఏదో సంఘీభావం తెలిపేసి వాళ్ళు ఎవరో పడిపోతే వాళ్ళకి గాలి ఇసిరేసుకున్నట్టు వాళ్ళ వైఫ్ గారు వచ్చేసి అక్కడ కూర్చుని ఏంటి నాటకాలు అసలు? దేశాన్ని అంటే ఒక్క మోదీ గారిని కొట్టడం కోసం, సనాతన ధర్మాన్ని హిందుత్వం మీద చేయాలనేటువంటి దాడి కోసం ఎన్ని క్షుద్ర శక్తులు దేశ విదేశాల నుంచి కొమ్మక్కైపోయి ఒక రకమైనటువంటి దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాయేమో అనిపిస్తుంది. అసలు ఎక్కడికి మొదలైంది, ఎక్కడికి వెళ్తుంది, ఏ రకంగా తీసుకువెళ్తున్నారు? అసలు ఇందులో అసలు ఒక్కళ్ళైనా స్టూడెంట్స్ ఉన్నారా? ఒకడు వచ్చి మోదీని కాల్చేయాలంటాడు, ఇంకొకళ్ళు వచ్చి నాకు గనక ఓటు హక్కు వస్తే మోదీని లేపేయాలంటాడు. అంటే ఓటు హక్కు రానటువంటి వ్యక్తులు అక్కడ ఎందుకు ఉన్నారు? ఓటు హక్కుకి సంబంధించినటువంటి అంటే ఇంకా 18 సంవత్సరాల నుండి ఓటు హక్కు కూడా సంపాదించలేనటువంటి పరిస్థితి ఉన్న ఆ విద్యార్థులు నెట్కి సంబంధించి ఎలా ఎగ్జామ్ రాయగలిగారు? వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? కొంతమందిని అడుగుతుంటే కొంతమంది మీడియా ఛానల్స్ వాళ్ళు నీకు నెట్కి సంబంధించి ఫుల్ ఫామ్ తెలుసా అంటే చెప్పట్లా. నువ్వేం చదువుకున్నావు అంటే నేను చదువుకోలేదు అని చెప్పి ఒకడు అంటాడు. నేను చదువుకున్నాను, దానికి సంబంధించి ఏం చదువుకున్నావో చెప్పండి, అది కూడా చెప్పట్లా. అంటే కావాలని కొంతమందిని అక్కడ దింపి ఒక అరాచకాన్ని సృష్టించాలనేటువంటి పక్కా ప్లాన్తో ఈ కాక్రోచ్ పార్టీ కావచ్చు, లేదంటే కొంతమంది ఆ పార్టీకి సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు కావచ్చు, చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అంటే ఈ దేశంలో
ప్రధానంగా 100 సంవత్సరాలు ఉండేటువంటి పార్టీ పరిస్థితి అయిపోయింది. లెఫ్ట్ పార్టీల పరిస్థితి కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఉండేటువంటి జనాలు వీళ్ళని నమ్మేటువంటి పరిస్థితి ఇప్పట్లో కనిపించట్లా. కంప్లీట్గా సమాధి కట్టేశారు. వీళ్ళ పేరుతో ఇదే పేరుతో బయటకు వచ్చి రాజకీయం చేసేటువంటి అవకాశం లేదు. అందుకనే ఒక కొత్త ఎత్తుగడతో, ఒక కొత్త పేరుతో వీళ్ళు కాక్రోచ్ పార్టీ అని పెట్టి వాళ్ళని ఒకళ్ళని ముందు పెట్టి ఒక పనికిమాలిన ఎదవలను తీసుకొచ్చి ఎక్కడి నుంచో వాళ్ళని ముందు పెట్టి వాళ్ళతో వీళ్ళ వెనకాల రాజకీయం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది తప్ప ఇంకొకటి అయితే దీంట్లో ఏమీ లేదని అనుకోవాలి.